హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి అలాగే కామెంట్ చేసి లైక్ అయితే ఇచ్చేయండి. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే అన్నవరం అయితే వెళ్తున్నామండి. అందరం కలిసి మా వారు, నేను, పిల్లలు కలిసి అయితే అన్నవరం దర్శనానికి రసం చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం. చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండండి. మొత్తం అన్నవరం మొత్తం చూపిస్తాను. సో అక్కడ అంటే మొబైల్ యూజ్ చేస్తే నేను మొత్తం కంటిన్యూగా చూపిస్తాను వీడియో అయితే. కాకపోతే వీడియో తీసేటప్పుడు మొబైల్ యూజ్ చేయొద్దు అంటే మాత్రం ఏం చేయలేను. ఇక్కడైతే లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం. కొండపైకి అయితే వెళ్తున్నాం అన్నమాట. మా దగ్గర నుంచి ఒక ½ an hour టైం పడుతుంది కాబట్టి మేమైతే బైక్ మీదే వచ్చేసాము. ఇంకా మరి ½ an hourకి బస్సు, మళ్ళీ ఆటో ఇవన్నీ పెద్ద రిస్క్ అనేసి డైరెక్ట్గా బైక్ మీద అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్నారు అయితే కొంచెం మంది వీడియోస్ చేస్తే మనీ కోసం చేస్తున్నారని అయితే అనుకుంటున్నారు. సో ఎవరి ఇష్టం వాళ్ళదండి, ఎలా అనుకున్నా పర్వాలేదు. ఏంటంటే మనకి ఒక మెమరబుల్గా ఉంటుంది అనేసి మనం యూట్యూబ్లో షేర్ చేసుకోవడమే మనకి ఒక మెమొరీగా ఉంటుంది కదా, అందుకనేసి మనం యూట్యూబ్లో చేసుకుంటున్నాం. టైంపాస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో అనుకునే వాళ్ళు చాలా రకాలుగా అనుకుంటారు కదా, ఏదో దీని మీద డబ్బు వచ్చేస్తుంది, దాని మీదే బతికేస్తున్నారు అనేసి కూడా అనుకోవచ్చు. సో అలా అయితే కాదు, మనకి ఒక మెమరబుల్గా యూజ్ అయ్యే ఒక యూట్యూబ్ని మన ఫ్రెండ్ కింద యూజ్ చేసుకుంటున్నాం అంతే. దాని గురించి ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దు. ఇక్కడైతే మేము కొండపైకి రీచ్ అయిపోయాము. ఇంకా బైక్ అయితే అక్కడ పార్కింగ్ చేసేసి ఇలా లోపలికైతే స్వామివారి దర్శనం కూడా అయిపోయింది. మొబైల్ యూజ్ చేయొద్దన్నారు కాబట్టి మీకు మొత్తం క్లియర్గా చూపించలేకపోయాను. సో బయటకైతే వచ్చేసి ఇలా గోప్రదక్షిణశాల దగ్గర అయితే ఇలా చిన్న వీడియో క్లిప్ తీశాను. ఇంకా బయటకు వచ్చాం కాబట్టి అది కూడా ఇక్కడ స్వామివారి కొండ మీద నుంచి కిందకి వ్యూ అయితే బాగా కనిపిస్తుందని చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ స్వామివారి కొండపైన ఇల్లు ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి కదా, ఇంకా చాలామంది ఇల్లులు అయితే కట్టుకున్నారు. అది చిన్న వీడియో తీశాను. ఇక్కడైతే స్వామివారి ప్రసాదం కోసం అయితే లోపలికి వెళ్తున్నాం. చూడండి, లైన్ అయితే అక్కడ ఒక 5 to 10 minutes వెయిట్ చేసాము. స్వామివారి ప్రసాదం కదా, తీసుకుని వెళ్దామని. ఇక్కడ ఫైనల్గా అయితే ఇంకా అలా వడ్డిస్తున్నారు. మేము కూడా ఫైనల్గా భోజనం చేసి ఒక 15 minutes అలా కూర్చొని కొండ కిందకైతే దిగుతూ ఉన్నాం అన్నమాట. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇదైతే పంపా నది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది అయితే తీసాను. సో ఫైనల్గా అయితే ఇంకా కొండ కింద దిగేస్తాము. ఇక్కడ చూడండి, ట్రైన్ వ్యూ కనిపిస్తుందని చిన్నగా తీసాను. మీలో ప్రసాదం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, అన్నవరం ప్రసాదం. సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా మా వారు నైట్ డిన్నర్లోకి పుల్కాలు, కాజు కర్రీ తీసుకొచ్చారు. ఇంక కాజు కర్రీ, పుల్కాలు తీసుకురావడమే ఆలస్యం. నేను, మా పిల్లలు, మా వారు అయితే తినేసాం గబగబా. ఫాస్ట్గా అయిపోయిందనమాట. సో ఫ్రెండ్స్, మనం అన్నవరంలో తీసుకున్న పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. మన ఛానల్, మన వీడియో నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ ఇచ్చేసేయండి. అలాగే కామెంట్ చేసేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ. చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.